అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్న పవిత్రమైన రోజని అందరికీ తెలిసిందే. అందువల్లనే ఈ రోజుని దేవోద్దాన లేదా ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశికి సంబంధించి ఎన్నో కథలు పురాణాల్లో చెప్పబడ్డాయి. ఇంకా శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే కథ ఏంటో మొదటగా తెలుసుకుందాం. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో క్షీర సముద్రంలో ఆదిశేషునిపై నిద్రిస్తాడు. అప్పటి నుండి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాటికి సరిగ్గా 4 నెలల కాలంలో యోగ నిద్రలోనే ఉంటాడు. ఈ కాలాన్నే చతుర్మాస కాలం అంటారు. కొంతమంది ఈ చతుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇంకా ఈ కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, మహర్షులు, యోగులు, సిద్ధులు తమ కీర్తనలు, భజనల ద్వారా నాట్యాలతో, హారతులతో శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారంట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని చెబుతారు. అలా వీలు కాని వాళ్ళు కనీసం ఆలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించాలి. ఇంకా వనవాస కాలంలో పాండవులలో ఒకడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత చెప్పమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ కథ వివరిస్తాడు. పూర్వకాలంలో ముచుకుంద అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు, వేద విద్యలు అభ్యసించాడు. ప్రజలంతా అతని పాలనలో సుఖ సంతోషాలతో ఉండేవారు. అతనికి చంద్రభాగ అనే కూతురు ఉండేది. ఆమె భర్త పేరు శోభనుడు. అతడు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకనాడు కార్తీక మాసంలో వచ్చిన శుక్లపక్ష ఏకాదశి నాడు శోభనుడు అనారోగ్యం బారిన పడతాడు. చంద్రభాగ శోభనుడిని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి బయలుదేరుతుంది. మార్గమధ్యలో శోభనుడు చాలా బలహీనపడి అడుగు కూడా వేయలేకపోతాడు. దాంతో చంద్రభాగ అతడిని ఒక రావి చెట్టు దగ్గర కూర్చోబెట్టింది. ఇంకా ఆ రోజు ఏకాదశి అవ్వడం వలన అనేక మంది భక్తులు ఆ రావి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉపవాసం, జాగరణ చేస్తూ ఉంటారు. భర్త అలా ఉండేసరికి చంద్రభాగ కూడా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, నిద్రపోకుండా భర్తను చూసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అనుకోకుండా ఏకాదశి వ్రతం పాటిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే శోభనుడు మరణిస్తాడు. శోభనుడి ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు పుష్పక విమానంలో వస్తారు. వైకుంఠం చేరిన శోభనుడు దివ్యమైన శరీరంతో పుష్పక విమానంలో చూడడానికి దేవత వలె ఉంటాడు. ఇంకా భర్త చనిపోయిన బాధలో చంద్రభాగ దుఃఖిస్తూ విచారంగా ఉంటూ నిత్యం హరినామస్మరణ చేస్తూ తనకి మోక్షం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఒకనాడు విష్ణుదూతల సహాయంతో శోభనుడు పుష్పక విమానంలో భూలోకానికి చేరుకుంటాడు. భర్తను చూసిన చంద్రభాగ ఆశ్చర్యంతో, స్వామి, మీరు నిత్యం అనారోగ్యంతో ఉంటూ చాలా బలహీనమైన శరీరంతో ఉండేవారు. ఇప్పుడు ఇంత దివ్యమైన శరీరంతో ఎలా ఉన్నారు అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి శోభనుడు సమాధానంగా, నాకు తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాను. దాని మహిమ వలనే నాకు ఈ అదృష్టం కలిగి ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను. నీవు కూడా నాతో పాటు స్వర్గానికి వస్తే ఇద్దరం అక్కడ సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు వచ్చే ఏకాదశిని వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించు అని చెప్పాడు. దానికి చంద్రభాగ సరే అని చెప్పి కార్తీక శుద్ధ ఏకాదశి రాగానే వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించింది. తర్వాత తనకి మరణం సంభవించగానే వైకుంఠానికి చేరుకుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యతను వివరించాడు. అలాగే హేమకేతువనే రాజు అధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతము ఎలా సహకరించిందో కూడా వివరించాడు. పూర్వం హేమకేతువనే రాజు అధర్మ మార్గంలో నడుస్తూ అన్యాయంగా వ్యవహరించేవాడు. జంతువులను వేటాడేవాడు. అదేవిధంగా ఒకనాడు అడవికి జంతువుల వేటకై వెళ్ళాడు. జంతువులను వేటాడే క్రమంలో అతడు బాగా అలిసిపోయి నీరసంగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు రావి చెట్టు. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. అతడు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల ఉపవాసం చేసినట్టు అయింది. అలాగే చీకటి పడడం వలన రాజ్యానికి తిరిగి వెళ్ళలేక తనను తాను రక్షించుకునే క్రమంలో నిద్రపోకుండా ఉన్నాడు. దీంతో జాగరణ చేసినట్టు అయ్యింది. కాబట్టి ఆ రాజు తనకు తెలియకుండానే కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
దాంతో హేమకేతువుడికి జ్ఞానోదయమై తాను చేసిన తప్పులు తెలిసాయి. అప్పటి నుండి సన్మార్గంలో నడుస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతము తెలిసి చేసినా తెలియక చేసినా ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఇంక ఈ కార్తీక శుద్ధ ఏకాదశిన ఇలాంటి పురాణ కథలు విన్నా చదివినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే ఉదయాన్నే లేచి శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం జాగరణ చేసిన వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. అలాగే రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పిండి ప్రమిదలో ఆవినేతితో ఒత్తిని వెలిగించిన మోక్షం లభిస్తుంది. ఈ రోజున రావి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడని, కాబట్టి భక్తులు రావి చెట్టును దర్శించి 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. అలాగే ఈ రోజు చేసే దానానికి ఎంతో విశిష్టత లభిస్తుందని, ముఖ్యంగా అన్నదానం చేసిన వారికి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. అలాగే నదీ స్నానం కూడా ఈరోజు ఎంతో ఉత్తమం. ఒకవేళ పూజ చేయడం వీలు కాని వాళ్ళు సాయంత్రంలోగా శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి విష్ణువును దర్శించి గోమాతను పూజించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే కార్తీక మాస ఏకాదశ వ్రతం చేసినట్టే అని కూడా చెప్పబడింది. కాబట్టి వీలైన వాళ్ళు సాయంత్రం లోపల విష్ణు ఆలయాన్ని దర్శించండి. మరొకసారి అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసే అందరికీ ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః.